జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆండాల్ తిరువుడుగలై శరణం తిరుప్పావై 20వ పాశురం గురించి తెలుసుకుందాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையான் செய்வனதல் வேணுவன கேட்டியேல் இலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வந்தத்துவன் பாய் சென்னியமே போல்வன శబ్దజ్గల్ పోయి పాడుడై எனவே శాల பெரும் பலையை பல்லாண்ணி செப்பாரே கோல விளக்கை கொடியே விதாமே ఆలి నిలయాయ్ అరలేలోరెంబవాయ్. అద్భుతమైనటువంటి యొక్క 26వ పాశురం యొక్క తెలుగు భావం ఏమిటంటే, ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడా, ఓ వటపత్రశాయి, మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులెన్నో ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు. ఈ వ్రతానికి అవసరముగు పరికరములను నిన్నర్థింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కలిగించునట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతి పెద్దవైన పరవంటి వాద్యములు కావలెను. మృదు మధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతములో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపం కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకాలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకొని ఒక లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేతగానిది ఉన్నది స్వామి. కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తియగునట్లు మంగళ శాసనము చేసి వీనిని ప్రసాదింపుము అని ఆండాల్ అమ్మవారు గోపికలతో కలిసి స్వామివారిని వేడుకుంటుంది. జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆండాల్ తిరువుడుగలై శరణం.